నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇప్పటికే జజీరా ఎయిర్వేస్ కువైట్కు విమానాలు నడుపుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్ ఎయిర్వేస్ కూడా ఇండియాకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియాలోని దమామ్ ఎయిర్పోర్ట్ ద్వారా భారతదేశానికి తన యొక్క విమాన సర్వీసులను పునఃప్రారంభించినట్లు కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చిలకు విమాన సర్వీసులను దశల వారీగా తిరిగి ప్రారంభించినట్టు ప్రకటించింది. అలాగే కువైట్ స్థానిక మీడియాతో కువైట్ ఎయిర్వేస్ CEO అబ్దుల్ వాహబ్ ఆల్ షాటీ గారు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నుంచి అహ్మదాబాద్కు విమాన సర్వీసులు వారానికి ఒకసారి ఆదివారంలో నడుస్తాయని చెప్పి, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుంచి కొచ్చికి వారానికి 2 సార్లు సోమవారం మరియు బుధవారాల్లో విమానాలు నడుపుతామని, ఏప్రిల్ 7వ తేదీ నుంచి ఢిల్లీకి విమాన సర్వీసులు వారానికి ఒకసారి మంగళవారం రోజు నడుపుతామని చెప్పి, ఏప్రిల్ 10వ తేదీ ముంబైకి వారానికి ఒకసారి శుక్రవారం రోజున విమానాలు నడుపుతామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. దమాం ద్వారా జరుగుతూ ఉన్న విస్తృత విస్తరణలో భాగంగా ఈ మార్గాలను పునరుద్ధరించినట్టు ఆల్ షెట్టి గారు తెలిపారు. అలాగే ఈ యొక్క విస్తరణలో ఇటీవల లండన్, కైరో, ఇస్తాంబుల్, లాహోర్, అమ్మన్ వంటి గమ్యస్థానాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కువైట్ ఎయిర్వేస్ మనం చూసుకుంటే సౌదీ అరేబియా ద్వారా 9 గమ్యస్థానాలకు విమానాలు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. అలాగే ఏప్రిల్ 5వ తేదీ నుంచి మనం చూసుకుంటే కానీ ఇండియాలోని ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చిలకు విమాన సర్వీసులు నడుపుతూ ఉన్నట్లు ప్రకటించింది. అలాగే రాబోయే రోజుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ కూడా విమానాలు నడుపుతామని చెప్పి కువైట్ ఎయిర్వేస్ తెలిపింది. ప్రస్తుతం ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ఇండియాకు వెళ్ళాలంటే కానీ జజీరా ఎయిర్వేస్ ద్వారా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విజయవాడలకు విమాన టికెట్లు బుకింగ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా 2 తెలుగు రాష్ట్రాలకు వెళ్ళేవారు జజీరా ఎయిర్వేస్ లో టికెట్లు బుక్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.